సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన స్పందనను చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం తెలిసింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. పేర్లు తీయకపోయినప్పటికీ కూడా తన మీద అసత్య ప్రచారం జరుగుతోంది, మిస్కమ్యూనికేషన్ ఉంది అంటే ఆయన పదే పదే చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. అసెంబ్లీ వేదికగా అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని అధికారికంగా సీఎం ప్రకటిస్తే అవి తప్పు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలు చాలామంది దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను ఎదిరించడం తప్పంటూ మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసులు ఆయనకి ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా ఆన్ ది రికార్డ్స్ ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం. అల్లు అర్జున్ ఏ విధంగా వ్యవహరించారు థియేటర్లో, పోలీసులను ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా అడ్డుకున్నారు, పోలీసులు ఏ విధంగా ఆయన అక్కడ జబర్దస్త్గా అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక మహిళ మృతి చెందింది, ఒక బాబు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. అది కూలంకషంగా వివరించినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు మారాలి అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. దీనిని ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పేర్లు ప్రస్తావించకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను నిన్న చూసాం. నిన్న చెప్పిందంతా కూడా అబద్ధం అంటూ తన మీద అసత్య ప్రచారం జరుగుతుందంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. తాను సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగిందన్న విషయం తెలుసుకుని బయటకు వచ్చేసాను, మొదలే బయటకు వచ్చేసాను కాబట్టి అసలు లాస్ట్ దాకా ఉండడం అనేది అబద్ధం, తనకు తెలిసిన తర్వాత కూడా తాను ఉన్నానని చెప్పడం కూడా అబద్ధం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తాం. అసలు కోమటిరెడ్డి ఏమన్నారు దీని మీద ఒకసారి విన్నాం. ఈ విధంగా చేసుడు దానికి కేటీఆర్ హరీష్ రావు మా ముఖ్యమంత్రి మీద 3 రోజులు సోషల్ మీడియా అక్రమంగా అరెస్ట్ చేసినారు. పోలీసు వాళ్ళు వద్దంటే పోతాం, ఆ అమ్మాయి రేవంత్ మరణానికి కారణమవుతాడు అది చట్టం తన పని అని చేస్తాడు. కేసీఆర్ మనం రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టమని చెప్పిందా? థియేటర్ వాళ్ళమే పెట్టిండు, వద్దంటే వచ్చింది కాబట్టి ఆయనమే పెట్టిండు, కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. దాని ముఖ్యమంత్రి గారి మీద ఈ ట్విట్టర్లు ఈ అగ్గిపెట్టరావు ఎందుకు పెట్టడానికి పోస్టులు పెట్టి 3 రోజులకి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టార్ని అరెస్ట్ చేస్తారా? అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇంటికి పోతే గంట సేపు పోలీసు వాళ్ళని దురుసుగా ప్రవర్తించుంటూ ఆయన చెప్పినట్టు ఇద్దరు పోలీసులు వేరే వారైతే ఇక్కడ పట్టి గుంజుకోబోతాం. అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వచ్చిన ప్రకటన దాన్ని అక్కడ కూడా మిస్బిహేవ్ చేసింది, అయినా కానీ ఓపిక పట్టింది. అయినా చట్టం తన పని దాడి చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు. పోలీసులు పోవద్దన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్కి పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమెను వివరించింది, అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేనెంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి?